హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మైతన్ మోటివేషన్ ఛానల్. నా ఛానల్ చూస్తున్న అందరికీ ధన్యవాదాలు. ఈ ఛానల్ ద్వారా నేను మీకు మైథలాజికల్ స్టోరీస్ మరియు మోటివేషనల్ స్టోరీస్ ను అందించబోతున్నాను. మన భారతదేశం అనేక ఇతిహాసాల పుట్టినిల్లు. ఈ మైథలాజికల్ కథలు మన జీవితంలో ఎంతో ప్రేరణనిచ్చే శక్తిని కలిగి ఉంటాయి. మనం రోజు ఎదుర్కొనే సమస్యలకు మన పురాణాలలో సమాధానాలు దొరకవచ్చు. మోటివేషనల్ విషయానికి వస్తే, ఏ పనినైనా మొదలు పెట్టే ముందు మనలో చాలా మందికి ఒక సందేహం వస్తూ ఉంటుంది. ఈ పని మన వల్ల సాధ్యమేనా, మనం ఈ పని చేయగలమా అని. కానీ ఆ ఆలోచనను అధిగమించి ముందుకు సాగిపోతేనే విజయాన్ని మనం అందుకోవచ్చు. ముందుగా మైథలాజికల్ స్టోరీస్ లోని భాగంగా మహాభారతం గురించి చెప్పాలనుకుంటున్నాను. ప్రపంచంలోని అత్యంత గొప్ప ఇతిహాసాల్లో మహాభారతం ఒకటి. అసలు ఈ మహాభారతం అంటే ఏంటి? ఇది కేవలం కథ కాదు, ఒక జీవన విధానం. మన జీవితానికి దారి చూపించే జ్ఞాన సముద్రం. ధర్మం, అధర్మం, ప్రేమ, యుద్ధం, రాజకీయాలు, మోసం, త్యాగం, కర్మ సిద్ధాంతం, ఇలా అన్నిటినీ కలిపిన ఒక మహాసముద్రం ఈ మహాభారతం. ఈ మహాభారతం ఇతిహాసాలలో దాదాపు 1,00,000 శ్లోకాలు ఉన్నాయి. అంటే ఇది ప్రపంచంలోని అతిపెద్ద కావ్యాలలో ఒకటి. మహాభారతం ఎప్పుడు పుట్టింది? దీన్ని రచించింది వేదవ్యాసుడు అని చెబుతారు. ఇది ద్వాపర యుగంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపుదిద్దుతుంది. అంటే దాదాపు 5,000 సంవత్సరాల క్రితం ఈ కథ జరిగినట్లు చెప్తారు. ఈ యుగంలోనే శ్రీకృష్ణుడు జన్మించాడని కూడా చెప్తారు. ఆయన ఒక సామాన్య మనిషిలా కనిపించినా వాస్తవానికి ఆయన భగవంతుడి అవతారం. మహాభారతంలో శ్రీకృష్ణుడు కీలక పాత్ర పోషిస్తాడు. అర్జునుడికి గీతోపదేశం చేసి పాండవులకు మార్గదర్శకుడిగా నిలుస్తాడు. ఇంత గొప్ప కథకు మూల కారణం ఏమిటి? ఇది మొదలైంది కౌరవులు పాండవుల మధ్య సంపద, సింహాసనం కోసం వచ్చిన విభేదాలతో. కానీ అసలు లోతుగా చూస్తే ఇది ధర్మం కోసం అధర్మంతో పోరాడే ఒక మహాసంగ్రామం. ఒక చిన్న అనుమానం, ఒక పగ, ఒక ఆట, ఇవన్నీ కలిసి కురుక్షేత్ర యుద్ధానికి దారితీశాయి. ఈ కథలో రాజులు, రాణులు, యోధులు, ఋషులు అందరూ ఉన్నారు. ప్రతి పాత్ర ఒక పాఠం నేర్పుతుంది. ఇది కేవలం పాండవులు కౌరవుల మధ్య జరిగిన యుద్ధం మాత్రమే కాదు, మన ఆలోచన విధానాన్ని ప్రభావితం చేసే అనేక జీవిత సత్యాలను అందిస్తుంది. మనం ఈ సిరీస్ లో మహాభారతం ఎలా మొదలైనది, దాని మూలాలేంటి, శ్రీకృష్ణుడు ఎలా దీన్ని నడిపించాడు, ఇవన్నీ ఒక్కొక్కటిగా చూద్దాం. కాబట్టి ఈ అద్భుతమైన ప్రయాణంలో నాతో పాటు ఉంటారని ఆశిస్తున్నాను. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా తెలియచేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.